Sir, can drinking too much water harm my kidneys? సో వాటర్ అనేది స్పెసిఫిక్గా ఇన్ని లీటర్స్ తాగాలి అని ఎక్కడ లేదండి. జనరల్గా ఏంటంటే అప్రాక్సిమేట్లీ వీ టెల్ దెమ్ అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ అనేది జనరల్ బాడీ నీడ్స్ అనేది రెగ్యులర్గా అంత అవసరం పడుతుంది. సో ఎవరు ఎక్కువ తాగాలి, ఎవరు రిస్ట్రిక్ట్ చేయాలనేది డిపెండింగ్ ఆన్ ది పేషెంట్ కండిషన్. ఇప్పుడు పేషెంట్ ఎవరైనా సివియర్గా డిహైడ్రేట్ అయినారు, లేకపోతే కిడ్నీ సమస్య అనేది ఇప్పుడు వచ్చి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది వచ్చి రికవర్ అవుతున్న స్టేజ్లో వాళ్ళకి యూరిన్ అనేది ఎక్కువ పోతుంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం పడుతుంది. క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ సమస్య ముందు నుంచే ఉన్న వాళ్ళకి మెల్లమెల్లగా కిడ్నీ ఫంక్షన్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మనిషికి నీరు అనేది జమ అవుతుంటుంది. సో వాపులు, ఆయాసం అనేది వస్తుంటుంది. వాళ్ళు అధికంగా నీరు తాగితే ఇంకా ఆయాసం పెరిగే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళల్లో మాత్రం వాటర్ రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇన్ జనరల్ నార్మల్ పాపులేషన్కి ఏంటంటే మనకి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, ఆస్మో రిసెప్టార్స్ అని, థర్స్ట్ రిసెప్టార్స్ అని. ఒకవేళ మనకి దాహం వేసి వాటర్ అసలు బాడీకి అవసరం ఉంటే మాత్రం మనకు ఆ రిసెప్టార్స్ యాక్టివేట్ అయితే మనకు దాహం అనేది అవుతుంది. ఖచ్చితంగా అప్పుడు వాటర్ మనం ఎలాగో తాగుతుంటాం. సో ఆ ఆస్మోలారిటీ అనేది పెరిగినా తగ్గినా మన బాడీ మనకి రియాక్ట్ అయ్యి మనకు చెప్తుంది ఎంత వాటర్ అనేది తీసుకోవాలి. రెండు విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఎవరికైతే పక్షవాతం లాంటిది వచ్చిందో, రెండోది చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు మనకి చెప్పలేరు ఎంత వాటర్ అనేది. వాళ్ళల్లో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఏమైనా సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోవాలి.